అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఫైల్ చేసిన కేసు తాలూకా వివరణ, ఎందుకంటే విశాఖపట్నంలో ఉన్న పర్యావరణం గురించి, ముఖ్యంగా కంబాలకొండ చుట్టూ తలపెట్టిన డేటా సెంటర్స్ గురించి కోర్టులో ఏం జరిగిందో మీకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, బిల్ నెంబర్ 137 ఆఫ్ 2026 నేను ఫైల్ చేయడం జరిగింది ఒక నెల రోజుల క్రితం. ఆ తర్వాత అందరికీ నోటీసులు ఇచ్చారు, అంటే అధికారులందరికీ. అలాగే అధికారులతో పాటు బుడసర్లోవా రిజర్వాయర్, ఎందుకంటే మన రిజర్వాయర్ పక్కన ఉంది కాబట్టి సింహాచలం ఏరియాలో కడుతున్న డేటా సెంటర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్నది ఏంటంటే, దేశంలో ఉన్న మన పర్యావరణ చట్టాలని ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఉద్దేశమే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలని ఫాలో అవ్వమని అడుగుతున్నాం. అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ని, ఎందుకంటే కంబాలకొండ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో కంబాలకొండ అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ. వైల్డ్ లైఫ్ శాంచురీకి ఒక పర్యావరణ నిబంధన ఉంది. ఏమంటే దాని చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్లో ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదని. 10 కిలోమీటర్ల రేడియస్ అంటే నేను ఆల్రెడీ అక్కడ పెట్టించాను అవతల. ఇది 5 కిలోమీటర్ల రేడియస్ అండి. ఈ 5 కిలోమీటర్ల రేడియస్లో, అంటే 1 కిలోమీటర్ రేడియస్లోనే ముడిసర్లోవా రిజర్వాయర్ ఉంది, 2-3 కిలోమీటర్ల రేడియస్లోనే తుర్లవాడ ఉంది. సో ఈ 2 డేటా సెంటర్స్ కూడా 5 కిలోమీటర్ల లోపల వచ్చాయి. బేసిక్ ఏంటంటే, ఇలాగ 10 కిలోమీటర్ల వరకు మీరు చూసినట్టయితే ఇది సింహాచలం కొండ, ఇలాగ పచ్చటి కొండలన్నీ ఉన్నాయి కదా. ఈ పర్యావరణం నిలబడాలంటే మనకి ఈ గ్రీన్ ఏరియా అంతా కూడా కంబాలకొండ అండి. కంబాలకొండ చుట్టూ ఒక 1 కిలోమీటర్ అయితే నో కన్స్ట్రక్షన్ జోన్ కింద ఉంటుంది. 10 కిలోమీటర్స్ వరకు ఏంటంటే ఇండస్ట్రీస్ రాకూడదు. మేజర్ ఇండస్ట్రీస్ ఏవి ఆ పర్యావరణం, అంటే ఈ వైల్డ్ లైఫ్ యాక్ట్ దీని ప్రకారంగా, చట్టం ప్రకారంగా రాకూడదు. కానీ వస్తున్నాయి. ఎలాగొస్తున్నాయంటే మనం చూస్తే, ఇప్పుడు ఇది జనవరి 2026 అండి ఈ సంవత్సరం. ఇది చూస్తే ఇక్కడికి జూన్కి వచ్చేసరికి ఇలాగ అయిపోయింది. మనం ఇదివరకు రిషికొండ విషయంలో పెద్ద మాటలు మాట్లాడినా, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే, మనం చేస్తే మంచిది, ఇంకోళ్ళు చేస్తే తప్పు అన్నది కాదు. ఎవరు చేసినా తప్పే. ఇది 100% ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పు, విధ్వంసం. ఈ విధ్వంసం కూడా ఎంత అంటే, ఈ కొస నుంచి ఈ కొస వరకు కొట్టేశారు కదండి. ఇవన్నీ దారులన్నీ కూడా ఈ తుర్లవాడ కొండ నుంచి గంభీరంగడ్డ రిజర్వాయర్కి వెళ్తుంది. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నం చూసాం, ముడిసర్లోవా రిజర్వాయర్ ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయిందంటే, అటుపక్క క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఇటు కంబాలకొండ వైపు, ఇటు సింహాచలం వైపు కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. సో నేను కోర్టులో కేసు వేసి యుద్ధం చేయడం ఒకటి. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మన ఈ ప్రభుత్వ అధికారులు కానీ, రాకపోతే ఈ ప్రాజెక్ట్ కడుతున్న వాళ్ళు కానీ, మీరు ఈ దేశంలోని చట్టాలను ఉల్లంఘించకండి. నేను అది ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ దేశంలో ఉన్న చట్టాలను ఉల్లంఘిస్తూ ఏం చేసినా సరే డెఫినెట్గా చట్ట ప్రకారంగా కూడా వాటికి వ్యతిరేకించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈ ప్రయాణం నాది ఇప్పుడు కాదండి. ఎందుకంటే నియమ్ గారు అని చెప్పేసి రాయగడలో ఆదివాసీలు వాళ్ళ హక్కుల గురించి పోరాడుతూ ఉద్యమాలు చేసినప్పుడు అక్కడ స్వయంగా అక్కడ ఉండి వాళ్ళతో ఉండి నేను చూసింది ఏంటంటే, ఆదివాసీలు అప్పుడు వేదాంత ఇండస్ట్రీ వస్తే దాన్ని ఉద్యమం చేసి ఆపేశారు. అప్పటికి 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టేశాం కాబట్టి దీన్ని పర్మిట్ చేయండి అని చెప్పేసి చిదంబరం గారు అడిగితే, అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, అప్పుడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్న అతను, క్యాబినెట్ మినిస్టర్ కిషోర్ చంద్రదేవ్ గారు చట్టాన్ని మారిస్తే కానీ చేయడానికి అవ్వదని చెప్పారు. అప్పుడు రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చి అక్కడ నిర్ణయం తీసుకొని ఆపారు. చాలా సంతోషం. ఇప్పుడు సిజుమలి అనే ఒక పర్వతం ఉందండి భవానీపట్నం పక్కనే. సేమ్ ఇదివరకు నియంగరిలో జరిగింది, ఇప్పుడు సిజుమలి జరుగుతుంది. కానీ సిజుమలిలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ. అక్కడ ఆదివాసీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న చూసాం మనం, ఆదివాసీలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఎక్కారు, బాగుంది. కానీ వాళ్ళ బతుకులు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కడం లేదు, వాళ్ళు డాన్సులు ఎక్కుతున్నాయి. ఇది నేను అన్ని ప్రభుత్వాలని, అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఒరిస్సా ప్రభుత్వాన్ని కూడా నేను అడుగుతున్నా. డెఫినెట్గా వాళ్ళ తరపున ఎవరు నిలబడడానికి రాలేదు. మొన్న సిజుమలి వచ్చేసరికి, నియమ్ గారు వచ్చేసరికి అందరూ వచ్చారు, అడ్డారు. కానీ సిజుమలి వచ్చేసరికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు అడ్డడంలా. కానీ ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అడ్డుతుందంటే వాళ్ళు అడ్డడంలా. ఇదివరకు దీన్ని ఆపేసిన ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అడ్డుతారంటే వాళ్ళు ఆపడంలా. ఎందుకంటే అందరికీ కూడా ఫండ్స్ ఇస్తున్నారు వేదాంత వాళ్ళు.
ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఈ మైన్స్ తవ్వే ఇస్తున్నారు. ఆ మైన్స్ ఇప్పుడు పిఎం ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అని ఒకటి ఉంది. ఆ పిఎం ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అంటే గిరిజన కళ్యాణం కాదండి, మైనింగ్ మాఫియా కళ్యాణం. వాళ్ళ రోడ్ల గురించి అని సిజిమాలి మొత్తం గ్రామాన్ని తీసేసి గ్రామం మీద నుంచి 80 అడుగుల రోడ్డు వేస్తారట. ఆ 80 అడుగుల రోడ్డు దేనికంటే ఆదివాసీల కళ్యాణానికి. ఆదివాసీలకి 80 అడుగుల రోడ్డు ఎందుకండి? వాడికి తాగునీరు ఉంటే చాలు, చిన్న కాలినడకని వెళ్ళే తోవ ఉంటే చాలు. కానీ ఇదంతా కూడా గిరిజనుల డబ్బులు ఖర్చు పెట్టి, అది డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఖర్చు పెట్టి రోడ్లు ఎవరి గురించి చేస్తున్నామంటే వీఆర్ లేయింగ్ ద రోడ్స్ ఫర్ ద మైనింగ్ కంపెనీస్. కాబట్టి అక్కడ ఎలాగైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉందో ఆగిపోయిందో, ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారే. కాబట్టి అక్కడ వేదాంత వాళ్ళు వచ్చారు, ఇక్కడ అదానీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ అదానీ వచ్చి డేటా సెంటర్ పెడతానంటే హడావిడిగా ఫౌండేషన్ వేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీకు అనుమతులు లేకుండా ఫౌండేషన్ స్టోన్ వేయొద్దని. ఎవరు అనుమతులు తీసుకొని వేశారండి ఫౌండేషన్ స్టోన్? అక్కడ పర్వత ప్రాంతాల్లో అది చెయ్యొచ్చా? ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? ఎందుకు విశాఖ రాజకీయ నాయకులు నిద్రపోతున్నారు? అంటే భయమా? రాజ్యాంగాన్ని రక్షించడానికి భయం ఉండడానికి వీలు లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ప్రజలు తిరుగుబాటు చేయాలి. ఈ రాజ్యాంగాధికారం డెఫినెట్గా ఇలాగ అధికారం ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వడానికి లేదు. డెఫినెట్గా నేను ముందుకు వస్తా. నా కంట్రోల్లో ప్రాణం ఉన్నంత వరకు నేను కాదు, ఇది వరకు 2013 కాదు, అంతకు ముందు నుంచి 2008 నుంచి కూడా పర్యావరణం గురించి పనిచేస్తున్నా. ఇప్పుడు నేను పర్యావరణం గురించి నడుము మిగించి ముందుకు వస్తా. ఈ విశాఖపట్నంలో ఇటువంటి గూగుల్ డేటా సెంటర్స్ ఏ వచ్చినా సరే చట్టపరంగా ఎదుర్కొంటాం. ఒకవేళ కోర్టు తీర్పు వస్తే మంచిదే, ఆగితే మంచిదే. ఒకవేళ కోర్టు తీర్పును కూడా వీళ్ళు ఏదైనా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి మేనేజ్ చేస్తే అప్పుడు ప్రజా ఉద్యమం చేపడతాం. దానికి కూడా నేను ముందుంటానని మీ ద్వారా తెలియజేస్తున్నా. అలాగే నేను ఈరోజు ఇక్కడ ఫోటో సెషన్స్ పెట్టాను, అందులో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఏ ఏరియాలో తవ్వుతున్నారు, ఏ ఏరియాలో చేస్తున్నారు అన్నది. అలాగే ఇటువంటి టీషర్ట్స్ యువతకు నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇటువంటి టీషర్ట్స్ వేసుకొని మీరు తిరగండి. మీరేం ఉద్యమాలు చేయొద్దు, మీరేం రోడ్లు ఎక్కొద్దు. మీరు సే నో టు డేటా సెంటర్ బికాజ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే ఎవ్రీ వన్ ఫర్ ఎన్విరాన్మెంట్, ఇటువంటి టీషర్ట్స్ వేసుకొని తిరగండి. అంటే అదే మనకి చెప్పాల్సింది. పైకి కోర్టులకు వెళ్ళడానికి మీకు టైం ఉండదు, మీ ఆఫీసులకు వెళ్ళండి, మీరు ఎక్కడికైనా వెళ్ళండి. మా ఊరు నా పర్యావరణం, ఐ ప్రొటెక్ట్ మై ఎన్విరాన్మెంట్, ఇటువంటి స్లోగన్స్ వేసుకొని మీరు వెళ్ళండి. డెఫినెట్గా దీనికి పెద్ద ఉద్యమం జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఈ జరిగే ఉద్యమంలో విశాఖపట్నం నుంచే శ్రీకారం చుడుతున్నాం. ఎందుకంటే ఈవెన్ ఇదివరకు గతంలో నక్సల్ మూవ్మెంట్ కూడా తిరుగుబాటు ఉద్యమం ఎందుకు వచ్చింది శ్రీకాకుళం నుంచి అంటే ఎక్కువ అనగదొక్కితే వస్తుంది ఎక్కడి నుంచి అయినా సరే. ఇప్పుడు నక్సల్స్ని అనగదొక్కేసామంటున్నారు, అనగదొక్కేశారు, కానీ ఆదివాసీలు బాధలు తప్పించారా? లేదు. కాబట్టి ఈ అనగదొక్కడం చాలా తిరుగుబాటు అవుతుంది దేశవ్యాప్తంగా, ఇది మంచిది కాదు. ఇప్పటికే చూసాం మనం ఆల్రెడీ, అక్కడ ఎవరో ప్రశాంత్ కిషోర్ గెలిచారు. ఎందుకు గెలిచారండి? మనకు గర్వం ఎక్కువైపోతే ఎవరైనా గెలుస్తారు. ఇదివరకు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు మనం ఓట్లు చోరీ చేశారని. ఓట్లు చోరీ చేస్తే ప్రశాంత్ కిషోర్ గెలడు కదా. కాబట్టి ఒకటి, ఎవరిని అధికారంలో పెట్టాలన్నా ఎవరిని అధికారంలో తీయాలన్నా ప్రభువులు ప్రజలు ఇది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా యువత దీని గురించి ముందుకు రావాలని చెప్పి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది ఏంటంటే, నేను కోర్టు ఏది తీర్పిస్తే దానికి శిరసావహిస్తాం. కోర్టు ఆధీనంలో ఉన్నాయి డిస్ప్యూట్స్ అన్నీ. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఈ ప్రభుత్వాన్ని, ఈ తాలూకా ప్రాజెక్ట్ ప్రమోటర్స్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.